అందరికీ నమస్కారం. న్యాయ వ్యవస్థలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా? అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టు నుంచి ఒక మంచి నోటిఫికేషనొచ్చింది. ఈరోజు దాని పూర్తి వివరాలేంటో మనం వివరంగా చూద్దాం. అయితే ఈ నోటిఫికేషన్ ముఖ్యంగా ఎల్లందు, భద్రాచలంలోని స్పెషల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులకు సంబంధించింది. ఇక్కడ కొన్ని పోస్టులను అది కూడా తాత్కాలిక పద్ధతిలో భర్తీ చేయబోతున్నారు. మరి ఆ పోస్టులేంటి, ఎక్కడెక్కడున్నాయో చూద్దామా? ఓకే, ఖాళీల విషయానికి వస్తే ఎల్లందులో ఒక కోర్ట్ అటెండెంట్ పోస్టుంది. ఇక భద్రాచలంలో చూస్తే ఒక కోర్ట్ అసిస్టెంట్, అలాగే ఒక కోర్ట్ అటెండెంట్ పోస్టులు ఉన్నాయి. అంటే మొత్తం మీద 3 పోస్టులన్నమాట. సరే, పోస్టులు చూశాం కదా. మరి ఈ ఉద్యోగాలకు జీతం ఎంతుంటుంది, ఎంత కాలంపాటు ఈ జాబ్ ఉంటుంది, ఆ వివరాల్లోకి వెళ్దాం. ముందుగా కోర్ట్ అసిస్టెంట్ పదవి గురించి మాట్లాడుకుందాం. ఈ పోస్టుకు నెలకు 5,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తారు. ఇక కోర్ట్ అటెండెంట్ పోస్టులకైతే నెలకు 3,000 రూపాయల పారితోషికం ఉంటుంది. ఇక్కడ మనం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే ఈ ఉద్యోగాలు పూర్తిగా టెంపరరీ, కేవలం 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే తీసుకుంటారు. భవిష్యత్తులో దీన్ని పర్మనెంట్ చేస్తారనే గ్యారంటీ ఏమీ లేదు. ఆ హక్కు కూడా మనకు ఉండదని నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. సరే, మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలంటే ఉండాల్సిన అర్హతలేంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే కోర్ట్ అసిస్టెంట్ పోస్టుకి అప్లై చేయాలంటే కనీసం ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అదే కోర్ట్ అటెండెంట్ పోస్టుకైతే 7వ తరగతి పాసైతే చాలు. ఇక వయస్సు విషయానికొస్తే జూలై 1, 2026 నాటికి కణకిస్తారు. అప్పటికి మీ వయస్సు కనీసం 18 ఏళ్లు, గరిష్టంగా 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదే దివ్యాంగులు, మాజీ సైనికులకైతే 10 ఏళ్ల సడలింపు వర్తిస్తుంది. ఆసక్తికరంగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయిన వాళ్లు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వాళ్ల వయసు 65 ఏళ్లు దాటి ఉండకూడదు. ఇది వాళ్లకు పెట్టిన ఒక కండిషన్. ఓకే, అర్హతలు ఉన్నాయని నిర్ధారించుకున్న తర్వాత ఇక అసలు విషయానికి వద్దాం. అప్లికేషన్ ఎలా పంపాలి? ఈ ప్రాసెస్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చూడండి, అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. 3 స్టెప్స్. మొదటిది, నోటిఫికేషన్లో ఇచ్చిన అఫీషియల్ ఫార్మాట్లోనే అప్లై చేయాలి. వేరే ఫార్మాట్స్ అస్సలు యాక్సెప్ట్ చేయరు. రెండోది, అవసరమైన అన్ని సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలపై మీ సంతకం చేసి జతచేయాలి. ఇక మూడోది, ఆ అప్లికేషన్ను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పంపించాలి. మరి అప్లికేషన్తో పాటు ఏమేం పంపాలి? మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వీటన్నింటి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు, అలాగే ఒక లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఫామ్కి అతికించాలి. రిటైర్డ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ల రిటైర్మెంట్ డాక్యుమెంట్స్ కూడా పెట్టాలి. వీటిలో ఏది మిస్ అయినా అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జాగ్రత్త. మీరు పంపించాల్సిన చిరునామా ఇదే: ప్రధాన జిల్లా మరియు సెషన్స్ జడ్జి, భద్రాద్రి కొత్తగూడెం. అడ్రస్ సరిగ్గా రాయడం చాలా ముఖ్యం, లేదంటే అప్లికేషన్ చేరదు. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన గమనిక: అప్లికేషన్స్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపాలి. నేరుగా వెళ్ళి చేతికివ్వడానికి ప్రయత్నిస్తే అస్సలు తీసుకోరు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనం అందరం ఎదురుచూసే అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చేశాం. అప్లై చేయడానికి చివరి తేదీ ఎప్పుడు? ఇంకా ఏమైనా ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా? లెట్స్ సీ. గుర్తుంచుకోండి, చివరి తేదీన అప్లికేషన్ పంపితే సరిపోదు. ఆ రోజు సాయంత్రం 5 గంటల్లోపు వాళ్ళ ఆఫీస్కి చేరాలి. టైం కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ ఏదంటే ఫిబ్రవరి 21, 2026. ఈ తేదీని మీ క్యాలెండర్లో మార్క్ చేసుకోండి. అప్లికేషన్స్ వాళ్లకు చేరడానికి ఇదే లాస్ట్ డేట్ అండ్ టైం. ఇంకొన్ని చివరి విషయాలు: పోస్ట్ లేదా కొరియర్లో ఆలస్యం జరిగితే ఆఫీస్ వాళ్ళది బాధ్యత కాదు. అందుకే చివరి నిమిషం దాకా ఆగకుండా ముందుగానే పంపించడం చాలా మంచిది. అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయకపోయినా రిజెక్ట్ చేస్తారు. ఇక ఈ ప్రాసెస్ కోసం వెళ్తే ఎలాంటి ప్రయాణ ఖర్చులు అంటే టీఏ, డిఏలు ఇవ్వరు. అప్లై చేసే ముందు ఈ జాబ్ వర్కింగ్ అవర్స్ గురించి కూడా నోటిఫికేషన్లో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మెన్షన్ చేశారు. అదేంటో చూద్దాం. ఈ కోర్టులు వారానికి 5 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అది సోమవారం నుంచి శుక్రవారం వరకు. టైమింగ్స్ ఏంటంటే ఉదయం 7:30 నుంచి 10:30 వరకు. అంటే రోజుకు కేవలం 3 గంటలే పని. పార్ట్ టైం జాబ్ కోసం చూసేవాళ్లకి ఇదొక మంచి అవకాశమని చెప్పొచ్చు. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ సమాచారమంతట్లోనూ అప్లై చేసేవాళ్లు గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటి? చివరిగా చెప్పేది ఏంటంటే,
మీ సెలక్షన్ ఛాన్సెస్ 3 విషయాలపై ఆధారపడి ఉంటాయి. 1. అప్లికేషన్ను పూర్తిగా తప్పుల్లేకుండా నింపడం. 2. అడిగిన అన్ని డాక్యుమెంట్లను సరిగా జతచేయడం. 3. చివరి తేదీ ఫిబ్రవరి 21 వరకు ఆగకుండా వీలైనంత త్వరగా అప్లికేషన్ను పంపించడం. అర్హత ఉన్నవాళ్లు ఈ అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఆల్ ది బెస్ట్.